ప్రసంగి రాసిన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. యాక్చువల్గా నాకు 9వ వచనం నుంచి కావాలి, అయినా సరే 7వ వచనం నుంచి చదివితే ఇంకా మరింత అర్థవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన పుస్తకం ఇది. ఎవరు రాశారు? తన జీవితంలో అన్నీ తెలుసుకుని, తన జీవితంలో అంతా అర్థం చేసుకుని, ఏది విలువైంది, విచ్ ఈజ్ గుడ్ అండ్ విచ్ ఈజ్ బ్యాడ్, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది ఉపయోగకరమైంది ఏది నిరుపయోగమైంది, విచ్ ఈజ్ వేస్ట్ థింగ్, ఏది నా జీవితంలో ఉపయోగపడుతుంది ఏది నా జీవితంలో ఉపయోగపడదు అని తన జీవితంలో అనేక అనుభవాలను పరిస్థితులను ఎదుర్కొని ఇన్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, తన ముగింపు జీవితంలో ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. అదే ప్రసంగి రాసిన గ్రంథం. ఆ పుస్తకం యొక్క కీ వర్డ్, ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటో తెలుసా? వ్యానిటీ, అంటే వ్యర్థము. ఆమేన్, హల్లెలూయా. తనకు చివరిగా గుర్తించింది, తన నిజ జీవితం నుంచి చివరిగా అర్థం చేసుకున్నదంటే ఏంటంటే దేవుడు తప్ప మిగతావన్నీ కూడా వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా అనే ఒక అద్భుతమైన సందేశం, జ్ఞానయుక్తమైన సందేశం యావత్ ప్రపంచానికి ఇవ్వాలి, తెలియచేయాలని భక్తుడు ఈ పుస్తకం రాయటం జరిగింది. హల్లెలూయా. సరే, ఆయన రాసిన ఈ జ్ఞానయుక్తమైన పుస్తకంలోంచి ఆ జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాటలు మనం చూద్దాం. 7వ వచనం. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు ఐ ఫౌండ్ సంథింగ్ అండర్ ద సన్. సూర్యుని కింద వ్యర్థమైంది ఒకటి నాకు కనపడింది. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడున్నాడట? ఒంటరివాడు. అంటే లోన్లీనెస్. వాడికి ఎవడో తోడ్లేడు, వాడికి ఎవరితోనూ సహవాసం లేదు, వాడితో ఎవరికి ఫ్రెండ్షిప్ లేదు, వాడు చాలా ఒంటరివాడు. నేను ఒక వ్యర్థమైంది ఒకటి కనుగొన్నాను. ఏంటి ఆ వ్యర్థమైందంటే దెర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఇస్ స్టేయింగ్ ఇన్ లోన్లీనెస్. ఒకరు ఒంటరిగా కనపడిన వాడు ఒకడు ఉన్నాడు. ఈ రోజున చాలా సందర్భాల్లో మనం ఎవరితోని కలవడానికి ఇష్టపడం. చిన్నప్పుడు స్కూల్లో మనకు ఫ్రెండ్స్ ఉంటారు. మనం జన్మించిన కాడి నుంచి, మనం పుట్టిన కాడి నుంచి ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. పుట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, అవునా కదా? పుట్టిన వెంటనే ఆ ఇంటి పక్క వాళ్ళకి వెళ్ళి, ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆడుకుంటాడు పాప బాబో. సో దే మేక్ సమ్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో. అంతేకాని మీ కూడా ఇంట్లో ఒక్కడే కూర్చుని అంతా నేనే కోల్పోయాను, ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, ఈ దేశంలో ఎందుకు పుట్టాను, ఈ ఊర్లో ఎందుకు పుట్టాను అన్నాడు మూలన కూర్చున్నాడు. ఏమి యాడ్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ గో అవుట్, వాడు బయటికి వెళ్ళి వీధిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాడు, తన బంధువుల బిడ్డలతో వాడు స్నేహం చేస్తాడు. హీ మేక్స్ సమ్ కొయినోనియా. వాడు ఒక సహవాసాన్ని ఎదుక్కుంటాడు, ఒక బంధాన్ని ఎదుక్కుంటాడు, ఒక తోడును వెతుక్కుంటాడు. వాడితో పాటు వెళ్ళడానికి, వాడు చేయి పట్టుకుని నిలబడడానికి ఈ ఫౌండ్ సంబడి, ఎవరినో ఒకరిని వెతుక్కుంటాడు. మనం చాలాసార్లు అన్నీ ఒంటరిగా చేసేద్దామని ఫిక్స్ అయిపోతామంటాం. మనం అన్నిసార్లు మనం ఒంటరిగా వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఏది ఒంటరిగా చేయకూడదు, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడు తొంటరి అయిపోతాడు. ఏమైపోతాడు? దేవుడు ఏం చేశారట? వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హిమ్. వాడు ఒంటరిగా ఉండితే వాడు చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతాడు, చాలా ఒంటరితనం ఫీల్ అవుతాడు. అది వాడికి చాలా నిరాశనిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది. నవ్వులు, జోకులు, ఈటింగ్, మీటింగ్, వాటింగ్ బాబు చాలా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడండి? ఇప్పుడు ఒక చెయ్యి ఉందా, మీరు ఏం చేస్తారు? ఎంత ఊపినా శబ్దం రాదు మీకు. దేవునికి స్తోత్రం. ఊపుకోవడం తప్ప శబ్దం రాదు. అదే రెండు చేతులు కలిసే అనుకోండి, ఏమొస్తుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎ మ్యాన్స్ నీడ్ ఎ కంపానియన్షిప్. ఒక మనుషుడికి ఒక తోడు కావాలి, ఒక మనుషుడికి ఒక సహవాసం కావాలి, ఒక మనుషుడికి లేకపోతే ఏం కావాలండి? పక్కన నిలబడి ఒక ధైర్యం చెప్పేవాడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏ వృత్తిలో చేస్తున్నా ఆ వృత్తిలో మనకు స్నేహాలు ఉంటాయి. ఏ కాలంలో ఉంటాం ఆ కాలపు స్నేహితులు మనకు ఉంటారు. ముసలోళ్ళు అయిపోతే ముసలోళ్ళు స్నేహితులు ఉంటారు. ఒంటరిగా ఉండలేరు. పీపుల్ నీడ్ కంపానియన్షిప్. మనుషులకి ఒక తోడు కావాలి, ఒక సహవాసం కావాలి. ఒక వ్యర్థమైంది నేను కనుగొన్నాను సొలొమోన్ అంటాడు. ఏంటో తెలుసా? ఏంటంటే ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. ఒకడు ఒంటరిగా ఉన్నాడట. దేవుడు ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని అంగీకరించడు. దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డు. ఆయన కూడా 12 మంది తిరగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెనకాల ఒక జన సమూహం తిరగాల. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు రావాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిస్థితులు వెళ్ళాలి. ఈ రోజున మనందరం కూడా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భాల్లో ఈ లోన్లీనెస్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ ఒంటరితనం అనేది మనల్ని బాధిస్తూ ఉంటుంది. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? మనకి నిజమైన కంపానియన్షిప్, నిజమైన స్నేహితుడు, నిజమైన సహాయకుడు, నిజమైన తోడెవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడికి నిజమైన కంపానియన్షిప్ ఎవరో తెలుసా? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడే వారికి తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి సహాయకుడిగా ఉంటాడు. దేవుని బిడ్డలకు సంఘము ఒక సహవాసంగా ఉండాలి. సంఘ సభ్యులు ఒక స్నేహ సంబంధమైన ఒక కంపానియన్షిప్గా ఉండాలి. ఒక దేవుని బిడ్డకి ఒక దైవజనుడి కానీ, ఒక సంఘము కానీ, సంఘ బిడ్డలు కానీ ఒక తోడుగా ఉన్నట్టుగా ధైర్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఈ రోజున మనకు ధైర్యం చెప్పడానికి ఒక సంఘం ఉండాలి. హల్లెలూయా. మన కంపానియన్షిప్ ఎవరితో అంటే, మన యొక్క తోడు ఎవరితో అంటే సంఘముతోనే. ఆమేన్, హల్లెలూయా. మన స్నేహం, మన సహవాసం, మన తోడు ఇవన్నీ కూడా సంఘముతో, సంఘ సభ్యులతో, సంఘ కార్యక్రమాలతో నువ్వు కలిసినప్పుడు, లేకపోతే నువ్వు ఆ వాటితో సహవాసంగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వవు. బుధవారం వచ్చేస్తే నీకు ఏదో కోటం ఉంటుంది, శుక్రవారం వచ్చేస్తే నీకు ఏదో కోటం ఉంటుంది, ఆదివారం వచ్చేస్తే నీకు ఏదో కోటం ఉంటుంది. యూ డోంట్ ఫీల్ ఎనీ లోన్లీనెస్. నువ్వు ఎలాంటి ఒంటరితనాన్ని అనుభవించవు. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ టైమ్ ఈజ్ కమింగ్ టు మీ. ఒక సమయం, ఒక గడియ వచ్చేసింది. ఏంటా గడియ? ఏ సమయం అంటది? నేను ఒంటరిగా. ఎలాగా? ఎవరు ఈ మాట చెప్తున్నారు అండి? ఎవరండి ఈ మాట చెప్తుంది? యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను ఒంటరిగా ఉండే సమయం ఆసన్నమైనది. మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు నా కూడా ఉండరు. ఎవరి ఇంటికి వాడు చెదిరిపోతారు. ఏమైపోతారట? ఎవరింటికి వాళ్ళు చెదిరిపోతారు. దేర్ ఇస్ ఎ టైమ్ ఈజ్ కమింగ్. అలాంటి సమయం అవుతుంది యేసు ప్రభువారి జీవితంలో. మీరందరూ కూడా ఇప్పుడు దాకా నా కూడా తిరిగారు. 5 రొట్టెలు 2 చేపలు తింటే మొత్తం తినేశారు. ఎక్కి ఇంటికి వచ్చారు, వాళ్ళింటికి వచ్చారు, వీళ్ళింటికి వచ్చారు, వాళ్ళింటికి వెళ్ళిపోయారు. మొత్తం నాకు కూడా తిరిగేసి ఒక సమయం వచ్చిందంటే అందరూ వదిలేసిపోయారట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటికి వాళ్ళు, ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం వచ్చేసింది.
నౌ జీసస్ ఈస్ ఫేసింగ్ ఏ లోన్లీనెస్ ఇన్ హిస్ లైఫ్. యేసు ప్రభువు తన జీవితంలో ఒక ఒంటరితనాన్ని అనుభవించే సమయానికి వచ్చేశారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? అయితే ఆమేన్ 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 హల్లెలూయా. అయితే హూ ఈజ్ విత్ మీ? అమ్మ నాతో ఎవరున్నారు? ఎవరున్నారంటే ఆయనతో ఎవరున్నారు? యేసు ప్రభుతో 33 సంవత్సరాలు తిరిగేశారు. మొత్తం ఆయన కూడా తిరిగేసి అక్కడికి తిరిగేసి శుభ్రంగా తిరిగేసి సరిగ్గా సమయం వచ్చేటికి అందరూ వదిలేసి ఎవడింటికాడ పోయాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక ఐఎమ్ నాట్ అలోన్. ఆమేన్. నేను ఒంటరిగా లేను. ఐఎమ్ నాట్ అలోన్. మై ఫాదర్ ఇస్ విత్ మీ. తండ్రి నాతో ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. ఎవరు నాట్ అలోన్. సంఘం నీతో ఉంది. దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. సంఘ సభ్యులు మనతో ఉన్నారు. వీఆర్ నాట్ అలోన్. మన ఒంటరిమి కాదు. వీ హ్యావ్ ఎ కంపానియన్షిప్. ఆమేన్ హల్లెలూయా. మనకి 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 మనతో సహవాసం చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు. ఒకరోజు ఒకడు అరుస్తున్నాడంట. ఒకరోజు ఒక వ్యక్తి అరుస్తున్నాడు. హీ వాజ్ షౌటింగ్ లైక్ దిస్, ఎవరైనా నన్ను గుర్తించగలరా? డిడ్ ఎనీబడి ఫౌండ్ మీ? ఎవరైనా నన్ను గుర్తించగలరా అని అరుస్తున్నాడట. ఆమేన్ హల్లెలూయా. నాకు స్థలము కావాలి. నన్ను గుర్తించే ఒక సమూహం కావాలి. ఐ నీడ్ ఏ ప్లేస్. నన్ను ఎవరైనా గుర్తిస్తారా? నాకేం కావాలి? ఏం కావాలట? స్థలము కావాలి. గుర్తించే వ్యక్తుల సమూహం కావాలి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీరు చర్చికి వచ్చారనుకోండి, అక్కడ మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు లేదా? అంటే నీకు అర్థం ఏంటి? నిన్ను గుర్తించి నిన్ను పలకరించే సమూహం ఒకటే ఉంది. నీకు స్థలం ఉంది. ఆమేన్ హల్లెలూయా. నీకేముందండి? ఒక స్థలం ఉంది. ఎక్కడికి వెళ్ళినా గెంటేసినా ఇక్కడికి అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళా గెంటేస్తారు మిమ్మల్ని. బయటికి రా, బయటికి రా. ఎవరో గెంటిన స్థలం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నన్ను గుర్తించగలరా? నాకేమైనా స్థలం ఉందా? నన్ను గుర్తించేవారు సమూహం ప్రజలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు సంఘం సమాధానం చెప్పాలట, ఇదిగో నిన్ను ప్రేమించేవారు మేము ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. యువర్ ఒంటరివి. నువ్వు ఒంటరిదానివి కాదు. నువ్వు ఒంటరివాడు కాదు. ఇదిగో నిన్ను గుర్తించేవో మేము ఇక్కడ ఉన్నాం. నిన్ను ప్రేమించే వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం. నీకోసం ప్రార్థన చేసే మీ సమూహంగా ఒక సహవాసంగా మేము ఉన్నాం. ఈ స్థలానికి రండి. ఇక్కడ మీరు ప్రేమించబడతారు. ఇక్కడ మీరు ధైర్యపరచబడతారు. ఆమేన్. ఇక్కడ మీకోసం ప్రార్థన చేయబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు విలువైన వారు. ఎవరో లేరండి, ఎక్కడికి వెళ్ళాలని అర్థం కావట్లేదు. యు ఆర్ సో వాల్యుబుల్ హియర్. ఇక్కడ మీరు చాలా విలువైన వారు. ఇలాంటి ప్రజల కోసం దేవుని స్థలం ఎదురు చూస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఇలాంటి ప్రజల కోసం ఒంటరిగా ఉండి ఎవరైనా నన్ను గుర్తిస్తారంటే, నిన్ను గుర్తించే సమూహం ఒకటి ఉంది. నేను గుర్తించే స్థలం ఒకటి ఉంది. నిన్ను ప్రేమిస్తాం, మిమ్మల్ని మేము ప్రేమిస్తాం రండి అని పిలిచే ఒక సమూహం ఉంది. మీరు విలువైన వారు. ఇక్కడ మీ ప్రార్థనలు వినబడతాయి. ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక సహవాస సమూహమే దేవుని మందిరము. హల్లెలూయా. ఈరోజు మనం ఒంటరిని కాదు. మనకంటూ ఒక నివాస స్థలం ఉంది. మనల్ని గుర్తించే ఒక స్థలం ఉంది. మన విలువైన వారమని గుర్తించే ఒక సమూహం ఉంది. మనల్ని ప్రేమించే ఒక సమూహం ఉంది. ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా ఇదిగో దైవ సంబంధమైన బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ ప్రార్థనలు వింటారు, లేదా మీ అవసరాలు వింటారు, మీ కష్టాన్ని ఆలకిస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, at present 70% of people feeling loneliness. 70% మంది ప్రజలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారట.
ఎక్కడ చూసినా ఒంటరితనమే, వారు అపార్ట్మెంట్స్లో ఉన్న ఒంటరితనమే, సమూహాల మధ్యలో ఉన్న ఒంటరితనమే. నో కంపానియన్షిప్. మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, పలకరించడానికి ఎవరు లేరు. తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావని అడిగేవాడు లేడు. నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక ఒక దైవజన మంత్రి గారి కోసం, ఒక మినిస్టర్ కోసం నేను చెప్పాను. క్రిస్మస్ ఆరాధన అయిపోయిందట. అయిపోయిన తర్వాత సుమారు 2020 మంది, 2200 మంది వాళ్ళ కుటుంబాలతో ఎవ్వరు చట్టపట్టాలు వేసుకుని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారట. ఎవ్రీబడి దేర్ వెంట్ దేర్ హోమ్స్. దిస్ మ్యాన్ కేమ్ టు హోమ్. ఒక్కడే ఇంట్లోకి వచ్చాడట. ఏం చూశాడట, ఆకలేస్తుందట, తినడానికి ఏం కనిపించట్లేదట. ఫ్రిడ్జ్ తీసాడట, ఏం కనిపించట్లేదట. అయ్యో, ఒక కంపానియన్షిప్ ఉంటే బాగున్నాం, నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగున్నాం, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్నాం, ఎవరైనా నాకు ఆహారం పెడితే బాగున్నాం. ఈరోజేమో క్రిస్మస్ కాబట్టి ఎక్కడ హోటళ్ళు ఉండవు. ఏముండవండి, హోటళ్ళు ఉండవు, కేఎఫ్సీ ఉండదు, బర్గర్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ వ్యక్తి తన జీవితంలో ఎంతో లోన్లీనెస్ని అనుభవిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ స్నేహితుడు నీ ఒంటరితనాన్ని పోగొడతాడు. హీ రిమూవ్స్ యువర్ లోన్లీనెస్. ఆమేన్, హల్లెలూయా. హీ గివ్స్ ద కంపానియన్షిప్. ఆయన నీకు తోడిస్తాడు, ఆయన నీకు ధైర్యం ఇస్తాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే ఎవరింట్లో వాళ్ళకి, నేను ఒంటరిని కాదు, మై ఫాదర్ ఇస్ విత్ మీ. నేను ఒంటరిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు చెప్పాలి మీ హృదయంతో, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, తండ్రి నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నన్ను పలకరించే ఒక స్థలం ఉంది, నా సంఘం ఉంది, నన్ను గుర్తించి నన్ను పిలిచే ఒక సంఘం ఉంది, మీరు విలువైన వారిని గుర్తించే ఒక సంఘం ఉంది. అక్కడ మేము ప్రేమించబడతాం, అక్కడ మేము ఆదరించబడతాం, అక్కడ మా యొక్క అవసరాలు వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఒంటరిమి కాదు, సర్వశక్తి గల దేవుడు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు ప్రభువును మహింపద్దాం. నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, ప్రేమించే సంఘం ఉంది, ఆదరించే స్థలం ఉంది. దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ మీ. ఒక అద్భుతమైన సహవాసాన్ని అనుభవించడానికి నాకు ఒక స్థలం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన 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 వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి రాసిన గ్రంథం ఎవరు లేరట, జతగాడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఎవ్వరు లేడు, కానీ ఎడతెగ కష్టపడును. ఓకే, 9వ వచనం నుంచి మనకు కావలసిన మాట. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇద్దరు వ్యక్తులు కష్టపడతారంటే ఏం కలుగుతుందట? మంచి ఫలము. ఆమేన్, హల్లెలూయా. గనుక జాగ్రత్తగా వినండి, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరి కూడి ఉండుట మేలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటే మేలు? ఒకడుంటే మేలా, ఇద్దరుంటే మేలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సింగిల్గా ఉండకూడదు. యేసుప్రభు ఏం చెప్పారు? మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పారు. ఏం చెప్పారండి శిష్యులతో? గో 2x2, ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పారు. యేసుప్రభు ఏం చెప్పారండి? భూమి మీద ఏ ఇద్దరైతే ఏకీభవిస్తారో, ఆమేన్, హల్లెలూయా అండి, భూమి మీదట ఎవరైతే ఇద్దరు కలిసి ఏకీభవించి ఏదైతే విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదలవుతుంది. ఏ ఇద్దరైతే మోకరించి ఏకీభవించి ప్రార్థన చేసి దేన్నైతే బంధిస్తారో అది పరలోక రాజ్యంలో బంధించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడి కంటే ఇద్దరు మేలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ ఇద్దరు ఎవరు? ఆ ఒక్కరు ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? ఒకరు నువ్వైతే రెండోది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఒకరు నువ్వైతే రెండోది యేసుప్రభువారే. ఒకరు నువ్వైతే ఆ రెండోవారు పరిశుద్ధాత్మ దేవుడే. ఒకరు నువ్వైతే ఆ రెండోవాడు దేవుని సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఓకే. అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అటండి? అమ్మ చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? వెనకలు ఉన్నప్పుడు చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 38 లాంగ్ ఇయర్స్. 38 సంవత్సరాల నుంచి ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండని. ఈ వసే ఏముందంటే వాడికి వ్యాధి, జబ్బు కలిగినవాడు ఒకడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎవరన్నైతే ఏమంటాడు? ఎప్పుడు పోతాడరా బాబు, ఇన్ని సంవత్సరాలు సంపు తినేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడట ఆ కోనేటి దగ్గర. ఓకే. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వానిని అడుగగా 7వ వచనం, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, అయ్యా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు నన్ను ఆ కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు. ఎవడో లేడట. 38 సంవత్సరాలుగా అనేక మంది రోగులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్. ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ కోనేటిని అలా కదుపుతుందో, ఎవరైతే ముందుగా వెళ్తున్నారో వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటున్నారు. కానీ నేను జబ్బు కలిగిన వాడినయ్యా, నేను లేవలేను, కూర్చోలేను, ఏమీ చేయలేను, నిజంగా నాకు స్వస్థత పొందుకోవాలని ఉంది, విడుదల పొందుకోవాలని ఉంది, కానీ ఎవరు లేరట. నో కంపానియన్, నో ఫ్రెండ్, ఒక తోడు లేడు. ఆ మాట మీరు గుర్తించారు. 7వ వచనం, కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడు లేడు. 38 సంవత్సరాలుగా నో కంపానియన్షిప్, ఒక తోడు లేదట. వాడిని పట్టుకుని ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నా అని పలకరించేవాడు లేడట. యేసుప్రభు తెగనాడు, మొహనికి దిక్కులేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన తోడు, నిజమైన కంపానియన్షిప్ యేసుప్రభు మాత్రమే. నీ జీవితంలో ఎవరైనా ఒకరు ఉన్నారు, వాళ్ళే నీకు సహాయం చేస్తారంటే యేసుప్రభు ఒక్కడే. నీ జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతడే నీకు సహాయం చేస్తాడంటే అతడే యేసుప్రభు వారు. బాబు, నువ్వు స్వస్థపరచబడగోరాలనుకుంటున్నావంటే, ఎస్, ఐ వాంట్ టు హీల్ మై సెల్ఫ్, నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. కానీ వాట్ హ్యాపెన్? నన్ను దింపడానికి నాకు ఎవ్వడు ఈ కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడు లేను గనక నేను వచ్చినంతలో మరొక నాకంటకు ముందుకు దిగొచ్చి అని అతనికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? హీ వాజ్ అలోన్. వాడు ఒంటరిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 38 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉండడం అంటే ఎంత నిరాశ, ఎంత దుఃఖం, ఎంత ఆవేదన.
ఒక 38 సంవత్సరాల ఒక వ్యక్తి అక్కడే కూర్చొని ఎవరైనా వస్తారా, సహాయం చేస్తారా, ఎవరైనా వస్తారా, నన్ను పలకరిస్తారా, ఎవరైనా వస్తారా, తిన్నావా ఉన్నావా అని అడుగుతారా, ఏంట్రా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్నావు, ఒకరోజైనా అడగకపోతారా, రాత్రి అనక పగలనక హి వాజ్ సిట్టింగ్ అక్కడే కూర్చుని విసిగిపోయాడు. ఒక రోజు వచ్చింది, ఒక తోడొచ్చింది, ఒక సహవాసం వచ్చి అడుగుతుంది, ఏమన్నా తెలుసా, నువ్వు బాగుపడతావా? ఆమేన్, హల్లెలూయా. ఒక స్నేహితుడు, ఒక నిజమైన స్నేహితుడు వచ్చి అడుగుతున్నాడు, యు వాంట్ టు హీల్, నువ్వు స్వస్థత పొందాలనుకున్నావా? అప్పుడు చెప్తున్నాడు, ఎవరు లేరు సార్, మీరు వచ్చారు, సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గరికి వచ్చి పలకరించే ఒక సంఘం ఉంది, నీ దగ్గరికి వచ్చి పలకరించే ఒక దైవజనుడు ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే ఒక సంఘ సమూహం ఉంది, నువ్వు వచ్చి ఇక్కడ ఉండడానికి ఒక స్థలం ఉంది. ఈజ్ దేర్ ఎనీబడి టు ఐడెంటిఫై మీ? నన్ను ఎవరైనా గుర్తిస్తారా? నన్ను గుర్తించేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎస్, నువ్వు గుర్తించబడే వారు మేము ఇక్కడ ఉన్నాం, నేను గుర్తించే వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం, నువ్వు ఇక్కడ మాకు చాలా విలువైన వాడివి. మేబీ అక్కడ చాలామంది ఉండుంటారు. ఇప్పుడు ఆ కోనేటి దగ్గర చాలామంది ఉంటారండి. నేను ఒక్కడే కూర్చుంటాడేంటి, ఏకాకిలాగా నాడొక్కడే కూర్చుంటాడేంటి? దేర్ వర్ మెనీ పీపుల్ ఓవర్ దేర్. అక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. ఆడు బహుకాలము నుండి అక్కడ కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, యేసు ప్రభు గుర్తించాడు. హీ వాజ్ మ్యాన్ ఏ లోన్లీనెస్ ఫర్ లాంగ్ ఇయర్స్. బహుకాలం నుంచి ఒంటరిగా ఉన్నాడని యేసు ప్రభు అతను గుర్తించారు. బహుకాలం నుంచి ఒంటరిగా బాధపడుతున్నాడు, ఒంటరిగా కృంగిపోతున్నాడు, ఒంటరిగా నిరాశపడుతున్నాడు, పలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, అడిగే దిక్కు లేదు. యేసు ప్రభు వచ్చేదగ్గడికి దిక్కు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ దిస్ ఫ్రెండ్షిప్ డే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నీకు ఒక స్నేహితులు ఉన్నారు, వారే సంఘము. హల్లెలూయా. నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ 38 సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళి పలకరిస్తున్నాడు, ఎంతకాలం నుంచి రా బాబు నువ్వు ఇక్కడ? 38 సంవత్సరాలు ఇక్కడే కూర్చున్నాను సార్, ఒక్కడు కూడా నాకు సహాయం చేయలేదు. 38 సంవత్సరాలుగా నాకు ఎవడు లేడు. ఎంత ఘోరమైన విషయం అండి. ఒక్కడు లేడటండి అడిగి సహాయం ఎంత ఘోరం అండి ఇది. వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉందండి. 38 సంవత్సరాలుగా ఒక్కడు లేడంటే వాడికి. లోకాసు వార్త 15వ అధ్యాయం, అందరికీ తెలిసిన వాక్య భాగమే, 15-16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ వానికి కానీ ఎవ్వడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఆమేన్, హల్లెలూయా. వాడు ఏం ఆశపడ్డాడట? కనీసం ఈ పందుల తొట్టులోదన్నా తిందామని అనుకుంటే ఆడికి ఎవరు లేరట, ఎవ్వడూ లేడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు తండ్రితో గొడవ పెట్టుకున్న ఆస్తి అంతా ఇచ్చేయని పట్టేసుకుని పోయాడు. తన ఆస్తి అంతా పట్టుకుని దుర్వాసన మొత్తం డబ్బంతా పోగొట్టేశాడు. స్నేహితులతో, ఫ్రెండ్స్తో అందరితో తిరిగేశాడు. డబ్బంతా అయిపోయింది, అందరూ వదిలేశారు. ఒక రోజున కరువు వచ్చేసింది, ఆకలేస్తుంది, పందుల తొట్లు తిన్న వచ్చాడు. అక్కడ ఎవడు లేడట? ఆశపడిన కానీ ఎవడునో వానికి ఏమియో. ఎవడండి? అత్యంత ధనవంతుడి కుమారుడు. హల్లెలూయా. ఒక విలాసవంతమైన బంగ్లాలో నివసించేవాడు, కొన్ని 100 మంది పని మంది ఉన్నవాడు, వాళ్ళ తండ్రి గొప్ప నాయకుడు, సహోదరుడు ఉన్నవాడు. ఒకరోజు పందుల దగ్గర నిలబడి ఆడికి ఇవ్వడానికి తినడానికి కూడా ఎవరట? దిక్కు మొక్కు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, దిస్ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సమ్ లోన్లీనెస్. ఈ వ్యక్తి ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. తినటానికి కూడా ఏమీ లేవు, ఆహారం పెట్టేవాడు లేడు, అడిగేవాడు లేడు. అప్పుడు గుర్తొచ్చింది వీడికి, నన్ను ప్రేమించే నా తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించే నా సహోదరుడు ఉన్నాడు, నాకు ఒక ఇల్లు ఉంది, ఒక భవనం ఉంది, గొప్ప పనివారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోతే
ఏదోలో బతికేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్ళిపోతే నా ఒంటరితనం తొలగిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతే నాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏదో పూట ఏదో విధంగా నాకు ఆహారం పెట్టేవాళ్ళు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరో లేరని మనం అనుకోవద్దు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక ప్రభు ఉన్నారు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒంటరి కాదు. గాడ్ ఈజ్ విత్ హిమ్, ద లార్డ్ ఈజ్ విత్ హిమ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ హిమ్, పాస్టర్ ఈజ్ విత్ హిమ్, ద చర్చ్ ఈజ్ విత్ హిమ్. వాడు ఒంటరి కాదు, సంఘమతంతో ఉంది. ఆమేన్. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుడైన పౌలు చివరి దినాల్లో, ఇన్ ద లాస్ట్ డే ఫస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, అపోస్తుడైన పౌలు తన చివరి దినాలలో ఒక అద్భుతమైన మాటలు చెప్తాడు. తన పరిచర్య చేస్తున్న దినాలు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేర్ వర్ హండ్రెడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ టు హిమ్. తన పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక 100 మంది ఆత్మీయ స్నేహితులు అతనికి ఉన్నారు. సంఘం పరిచర్య చేసేవాళ్ళు, అంటే ఆయన విశ్వాసులైన వారు చాలామంది ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్నేహితులు మాత్రం ఒక 100 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు అన్ని ఊర్లు చదివితే ఒక 100 మంది ఉంటారు. చివరికి అతడు రోమా సామ్రాజ్యంలో చెరసాలలో ఉన్నాడు. రోమా సామ్రాజ్యపు చెరసాలలో ఉండి అపోస్తలుడైన తిమోతికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, ఐఎమ్ ఫేసింగ్ సమ్ లోన్లీనెస్ హియర్. ఈ చెరసాలలో సైనికులు ఉన్నారా? ఉన్నారు. ఖైదీలు ఉన్నారా? ఉన్నారు. నా తోటి వారు ఉన్నారా? ఉన్నారు. బట్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ లోన్లీనెస్. ఎంతమంది ఉన్నా సరే నాకు తోడు కావాలి. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేయి. బీ విత్ మీ. నువ్వు నాతో ఉండు. నువ్వు త్వరగా వచ్చేయి. చలికాలం రాకముందే వచ్చేయి. ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేయి. ఐ వాంట్ యువర్ కంపానియన్షిప్. నాకు నీ సహవాసం కావాలి. వస్తా మార్కుని కూడా తీసుకురా. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అతను నాకు మంచి స్నేహితుడు. అతను కూడా నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇన్ హిస్ లాస్ట్ డేస్ హీ వాజ్ లాంగింగ్ ఫర్ ఫెలోషిప్. చివరి దినాలలో ఒక సహవాసం కోసం ఏడ్చుతున్నాడు. పౌలు గారు గట్ట 100 మంది పైనే ఉన్నారట ఆత్మీయ సహవాస ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. There were hundreds of people, believers, churches over there. But in his last days, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. తిమోతి, ప్లీజ్ కమ్ సూన్. ఆమేన్. హల్లెలూయా. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వచనంలో శీతాకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. చదివారు అక్కడ? 9వ వచనంలో ఏముంది? త్వరగా. ఎలా రమ్మంటున్నాడు? కమ్ సూన్. వై? హీ వాజ్ ఇన్ ప్రిజన్. అతడు రోమా సామ్రాజ్యపు చెరసాలలో ఉన్నాడు. ఇన్ హిస్ లాస్ట్ డేస్. చివరిగానే ఉత్తరం రాస్తున్నాడు. తన ప్రియమైన స్నేహితుడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, నా దగ్గర ఉండడానికి నువ్వు త్వరగా రా. ఆమేన్. హల్లెలూయా. శీతాకాలం రాకముందే నువ్వు వచ్చాయి. అంటే మనకు సమయం తెలియదు. మరి అప్పుడు ఆయన ఏ కాలంలో ఉన్నాడో మనకు తెలియదు కదా. సో అతను అంటున్నాడు, శీతాకాలము రాకమునిపే నువ్వు వచ్చుటకు ప్రయత్నము చెయ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం. 12వ వచనం. వన్ యు కమ్, నువ్వు వచ్చినప్పుడు నువ్వు త్రోయాలో నువ్వు వచ్చేటప్పుడు అంగీ, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. ఆమేన్. హల్లెలూయా. 11వ వచనం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా.
తిమోతికి ఉత్తరం రాస్తే ఏం చెప్తున్నాడు? నువ్వు త్వరగా రావడానికి ప్రయత్నం చేయి, మార్కును కూడా తీసుకురా, బట్టలు తీసుకురా, ఏమండి పుస్తకాలు తీసుకురా. ఆమేన్, హల్లెలూయా. పౌలు తన చివరి దినాలలో ఈస్ ఫేసింగ్ సమ్ లోన్లీనెస్ ఇన్ జైల్. ఆ చెరసాలలో, ఆ బందీ గృహములో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ తిమోతిని పిలుస్తున్నాడు. తిమోతి, నువ్వు త్వరగా వచ్చినప్పుడు మార్కును తీసిరా, ఆ పుస్తకాలన్నీ తీసిరా, ఆ చర్మపు కాగితాలన్నీ తీసిరా. ఐ వాంట్ సమ్ ఫెలోషిప్ విత్ దిస్ పేపర్స్. ఈ మార్కుతో నాకు ఫెలోషిప్ కావాలి, లోకాతో నాకు ఫెలోషిప్ కావాలి, నీతో నాకు సహవాసం కావాలి. ఆమేన్, హల్లెలూయా అంటూ ఒక ఉదాహరణ చెప్తాడండి అక్కడ 16వ వచనం. తిమోతితో చెప్తున్నాడు ఏమని తెలుసా? మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరు కూడా నా పక్షంగా లేరు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఎవరు ఈ మాట చెప్పేది? అపోస్తలుడైన పౌలు అండి. ఇన్ హిస్ లాస్ట్ డేస్ ఈజ్ రిమెంబరింగ్ హిస్ లోన్లీనెస్. ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపెళ్ళిపోయారు. నోబడీ ఈజ్ విత్ మీ, ఎవరు నాతో లేదు. ఐఎమ్ ఫేసింగ్ సమ్ లోన్లీనెస్. తిమోతి, నువ్వు త్వరగా వచ్చేయ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శీతాకాలం రాకుండానే వచ్చేటప్పుడు మార్కును కూడా తీసుకురా, కాగితాలు తీసుకురా, నా అంగీ తీసుకురా, చర్మపు చుట్టలు తీసుకురా. I want to spend some quality time with this on the people. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో, వీళ్ళతో కూడా ఒక మంచి సహవాసాన్ని నేను అనుభవించాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మన ఒంటరిమి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆ కోనేటి దగ్గర ఒకడు బాధపడుతున్నాడు, తప్పిపోయిన కుమారుడు బాధపడుతున్నాడు. చాలామంది బాధపడుతున్నారు వారి వ్యక్తిగతమైన జీవితాల్లో. ఏలియా ఒక సందర్భంలో అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ప్రాణ భయముతో ఇక్కడ నేనున్నాను అని అంటాడు ఒక సందర్భంలో. యేసుప్రభువుని కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారట ఒక సందర్భంలో. ఇలా అన్ని పరిస్థితుల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న అనేక పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉండుట కంటే జతగా ఉండుట మేలు. హల్లెలూయా. వీ నీడ్ కంపానియన్షిప్. మనకి సహవాసానికి ఒక తోడు కావాలి, మనకి పలకరించడానికి ఒక తోడు కావాలి, మనకి గుర్తించే ఒక స్థలము కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రేమించబడుతున్న ఒక సమూహం కావాలి, మీకు ఫోన్ చేసి పలకరించే ఒక ధైర్యం కావాలి. హల్లెలూయా. బంధువులు ఎవరు మీకు ఫోన్ చేయకపోవచ్చు, మీ చుట్టాలు ఎవరు మీకు ఫోన్ చేయవచ్చు, కానీ ఆత్మీయ బిడ్డలు మీకు ఫోన్ చేస్తారు. హల్లెలూయా. మీ ఒంటరితనంలో వారు మీరు పలకరిస్తారు, మీ ఒంటరితనంలో వారు మీకోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు, యేసుప్రభువు వారు మనకు తోడుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, సంఘము మనకు తోడుగా ఉంది, సంఘ సభ్యులందరూ మనకు తోడుగా ఉన్నారు. మన ఒంటరిమి కాదు, ఒక సమూహం సహవాసం కలిగిన బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? నన్ను గుర్తించేవారు ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అని అంటే సంఘము నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు విలువైన వాడువు. నీకోసం ప్రార్థన చేయడానికి, నీకు సహాయం చేసడానికి సంఘముగా మేము ఎక్కడున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పగలిగిన ఆత్మీయ తోడు కలిగిన వారు మనందరం కూడా. హల్లెలూయా. ఈరోజు లోక సంబంధమైన వారు వేస్ట్ ఫ్రెండ్స్ చాలామంది మన జీవితంలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చాలామంది ఉండొచ్చు, కానీ మన దేవుడు మనకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. 38 సంవత్సరాలుగా ఎవ్వడు సహాయం చేసాక ఒంటరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి యేసుప్రభువు వెళ్ళాడు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరు లేరని బాధపడుతున్నారో, మాకు ఎవరో సహాయం చేయట్లేదని ఆవేదన చెందుతున్నారో, అలాంటి వారు అక్కడ గుర్తుపెట్టుకోండి, తిమోతి లాంటి ఒక స్నేహితుడు ఉన్నాడు పౌలుకి. హల్లెలూయా. మార్కు లాంటి మంచి స్నేహితుడు ఉన్నాడు పౌలుకి. లూకా లాంటి మంచి ఆత్మీయ స్నేహితులు ఉన్నారు పౌలుకి. వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, రండి నాతో ఉండండి, నాతో మీరు త్వరగా వచ్చేయండి, శీతాకాలం రాకముందే నా దగ్గరికి వచ్చేయండి,
మీరందరూ కలిసి ఐ ఫీల్ సమ్ లోన్లీనెస్ ఇన్ ద సెంటర్ జైల్. ఈ జైల్లో ఈ సరసాలు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. మీరు వచ్చేస్తే విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం, ఒక అద్భుతమైన సమయాన్ని గడుపుదామని అపోస్తుడైన పౌలు తన చివరి దినాలలో ముగింపు మాటలు, ఇంకా 2వ తిమోతి రాసిన పత్రిక తర్వాత ఇంకేం ఉండదు స్టోరీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ హిస్ లాస్ట్ బుక్, ఆ చివరి పుస్తకంలో చివరి మాటలు తిమోతికి రాస్తున్నాడు. ఇన్ హిస్ లాస్ట్ బ్రెత్, ఇంక చివరి రోజులవి. ఆ చివరి రోజుల్లో ఎంతగా తిరిగిన వ్యక్తి, ఎన్ని సంఘాలు కట్టిన వ్యక్తి, ఎంతమంది స్నేహితులు కలిసిన వ్యక్తి ఒకరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. త్వరగా వచ్చేయమని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అలా అర్థమవుతుంది కదండి. ఒకవేళ మన యొక్క ఇంటి దగ్గర ఉన్న మన పిల్లలు కానీ మన భార్య కానీ వాళ్ళందరూ కూడా ఒంటరిగా ఉండుంటారు. ఏదైనా వర్షం కురుస్తూ ఉంటే, అందుకని ఈ మధ్యకాలంలో కేరళలో వైనాడులో ఒక వరద వచ్చింది కదా. వరద లాస్ట్ ఫోన్ కాల్ గురించి టీవీలో న్యూస్ చెప్తున్నారు కదా. ఫోన్ చేసి చెప్తుందంట, రండి మై ఫ్రెండ్స్, త్వరగా రండి, మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా భయపడుతున్నాం, మేము ఒంటరిగా ఉన్నాం, ఇక్కడ మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరందరూ వచ్చి మాకు సహాయం చేయండి. ఆయన ఫోన్ చేసేటప్పటికి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చేటప్పటికి 2 గ్రామాలన్నీ కొట్టుకుపోయాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేర్ ఆర్ 170% ఆఫ్ పీపుల్ ఫీలింగ్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? తండ్రి నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, సంఘము నీకు తోడుగా ఉంది. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపడతాం. సర్వశక్తి గల దేవుడు, ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయనే నీకు నిజమైన తోడుగా ఉండునుగాక. ఈజ్ అ రియల్ కంపానియన్షిప్, నిజమైన సహాయకుడు ఆయనే. 38 సంవత్సరాలుగా ఉంటున్న వ్యక్తిని కూడా సహాయం చేసిన గొప్ప దేవుడు. అలాంటి సర్వశక్తి గల దేవుడు ఉండుట మనకంతో ఆశీర్వాదము. అటువంటి దేవుని కలిగి ఉండటం మన ధన్యత. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.